హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ హృదయ శుద్ధి అంటే ఏంటండి? మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు సమస్తము పరిశుద్ధంగా ఉండడం, సమస్తము దేవుడు మెచ్చినట్లుగా ఉండడం, సమస్తము దేవుడు ఆశించినట్లుగా ఉండడం, సమస్తము దేవుడు ఏదైతే జీవించమని చెప్పాడో అలా మనం జీవించాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటామో, పరిశుద్ధంగా బ్రతుకుతామో, నీతిగా బ్రతుకుతామో, ఈ లోకంలోనూ దేవుని చూస్తాము. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యంలో, మరణం సమీపించాక నిత్యము ఉండే పరలోక రాజ్యంలో దేవుణ్ణి కన్నులారా చూస్తాం. మరి దేవుని చూడాలి అన్న ఆశ మనకు ఉన్నట్లయితే మన జీవితం మారాలి, మన హృదయం శుద్ధి చేయబడాలి, మన జీవితం సరి చేయబడాలి, మన జీవితం బాగు చేయబడాలి. మన జీవితం బాగు చేయబడకుండా మనం దేవుణ్ణి చూడలేము. మన జీవితం సరి చేయబడకుండా పరలోక రాజ్యాన్ని పొందుకోలేము. మన జీవితం సరి చేయబడకుండా పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూడలేము. ఓకేనా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరి మన హృదయం శుద్ధి చేయబడిందా? ఆలోచించాలి. మే గాడ్ బ్లెస్ యు.